అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. ఈ మధ్య కాలంలో ఎవరిని కదిలించినా కూడా వైటమిన్ డెఫిషియన్సీ మాకుందంటే మాకుందని చెప్తూ వస్తున్నారు. అందులో ముఖ్యంగా మనకి వైటమిన్ డితో పాటు బి12 డెఫిషియన్సీ అనేది ఎక్కువగా చూస్తూ వస్తున్నాం. ఎందుకు బి12 డెఫిషియన్సీ అనేది వస్తది? దీన్ని ఎలా మనము పెంచుకునే అవకాశం ఉంటుంది? ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి? అండ్ ఎలాంటి మెడిసిన్స్ తీసుకోవటం వల్ల బి12ని పెంచుకునే అవకాశం ఉంటుంది? బి12 శరీరంలో తగ్గితే ఏం జరుగుతుంది? ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ చేతన్ రాజు గారు. సో, దీనికి ఎలాంటి హోమియోపతి ట్రీట్మెంట్ కూడా అందుబాటులో ఉందో తెలుసుకుందాం. హలో సార్. హలో మేడం. సార్, బి12 డెఫిషియన్సీ సో యంగ్‌స్టర్స్ దగ్గర నుంచి అండ్ ఓల్డ్ ఏజ్ వరకు ప్రతి ఒక్కరిలో కూడా ఈ బి12 డెఫిషియన్సీ కనిపిస్తూ ఉంది. ఇబ్బంది పడుతున్నాము. సో, చాలా నీరసం, అలసట, ఇబ్బందులన్నీ చెప్తూ వస్తుంటారు. కొంతమంది ఆ వైటమిన్ డెఫిషియన్సీ సంబంధించినటువంటి ఇంజెక్షన్స్ తీసుకుంటున్నా కూడా మళ్ళీ రిపీట్ అవుతూనే వస్తూ ఉంటుంది. ఎందుకు అలా జరుగుతది? ఆ ఇంజెక్షన్లు తీసుకున్నాక కూడా చాలా మందికి నీరసం తగ్గుతలేదు. అవును. అవునా కదా? హ్మ్. అది తీసుకున్నాక కూడా బాడీ పెయిన్స్ తగ్గుతలేవు. అవును. ఎందుకు తగ్గట్లేదు? రిపోర్ట్ తీస్తే ఏమో 1500 1800 ఉంటుంది విటమిన్ బి12. హ్మ్. హ్మ్. ఎంత నార్మల్ ఉంది దానికన్నా చాలా ఎక్కువ ఉంటుంది. ఎంత నార్మల్ ఉండాలి దానికన్నా చాలా ఎక్కువే ఎక్కువ వస్తుంది. ఉంటుంది. కానీ వీళ్ళకి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయినా ఉంటాయి. ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ విటమిన్ బి12. ఇప్పుడు మీరు యూట్యూబ్ ఓపెన్ చేసిండ్రు అనుకోండి, యూట్యూబ్ ఓపెన్ చేసి ట్రెండింగ్ సెక్షన్లో వెళ్ళింది అనుకోండి, దాంట్లో పాటల సెక్షన్లో వెళ్ళింది అనుకోండి, 10 పాటలు ఉంటాయి. వారంకి ఒకసారి ఆ లిస్ట్ చేంజ్ అవుతుంది. హ్మ్. అట్లనే ఏందంటే మనుష్య జీవితంలో కూడా కొన్ని ట్రెండింగ్లో వస్తువులు ఉంటాయి. ఇప్పుడు ఈ కాలంలో ట్రెండింగ్ ఉన్నది విటమిన్ బి12. మీరు చేసుకోండి, మనం చిన్నగా ఉన్నప్పుడు విటమిన్ ఏ గురించి బాగా స్కూల్లో పాఠాలు చెప్పడం, అవును. కళ్ళకు కళ్ళకు మంచిది, మంచిది. అది ఇది మళ్ళా దానికి స్టోరీలు తయారు చేసి చెప్పడం, మరి కళ్ళు పోతాయి, పాలకూర తినాలి, తోటకూర ఎగ్ తినాలి, తినండి. ఎగ్ తినండి, పాలు తాగండి అని హ్మ్. చెప్తుండేనా? ఇప్పుడు విటమిన్ ఏ ఎడికి వెళ్ళిపోయింది, మన హ్మ్. శరీరంలో ఉంది కానీ ట్రెండింగ్ లకి వెళ్ళిపోయింది. హ్మ్. అవునా యెస్. కాదా? యెస్. అట్లా ఇప్పుడు బి12 ట్రెండింగ్ లో వచ్చింది. చూసుకుంటే బి కాంప్లెక్స్ మొత్తం ఏ బి సి డి ఈ కే అన్ని విటమిన్లు చాలా అవసరం హ్మ్. మన బాడీకి. కానీ ఇప్పుడు దీని గురించి మాట్లాడుతున్నాం మనం. కానీ ఇవి కాకుండా ఇంకో విటమిన్ కూడా ఉంది, అది లేకపోతే నిద్ర ఉండదు మనిషికి. హ్మ్. అది విటమిన్ ఎం, హ్మ్. మనీ. మనీ. అవునా కాదా? యెస్. అయితే ఏందంటే బి12 తగ్గింది, నరాలు ఎఫెక్ట్ అవుతాయి. మళ్ళీ బి12 తగ్గింది, అరికాల్లో మంటలు ఉంటాయి. బి12 తగ్గింది, ఒక్కొక్కసారి ట్రెమర్స్ కూడా వస్తాయి. అంటే ఇట్లా చేయి పెడితే ఎట్లా అవుతుంది. ఓకే. మైలిన్ షీట్ డ్యామేజ్ అవుతుంది. మైలిన్ షీట్ డ్యామేజ్ అవుతుంది ఒక్కొక్కసారి నరాలది. హ్మ్. మళ్ళీ షుగర్ వ్యాధి పేషెంట్లకు అయితే ఇంకా ఎక్కువ బి12 డెఫిషియన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అయితే బి12 తగ్గుతుంది. ఇప్పుడు ఒక పేషెంట్ ఏమంటున్నారు, పీర్కిన్సన్స్ ఏం లేదు ఆ పేషెంట్కి, షుగర్ వ్యాధి ఉంది, దాంతోపాటు ట్రెమర్స్ వస్తున్నాయి. బి12 లెవెల్ చూసుకుంటే 100 ఉంది. ఏమంటున్నారు, ఇప్పుడు ఇంటికి ఎవరైనా వస్తే పోయేటప్పుడు బొట్టు పెట్టి ఒకటి పండు లేకపోతే ఏదో ఇట్లా ఇస్తారు కదా, ఆ బొట్టు పెట్టడానికి పోతే ఇట్లా అవుతుంది చెయ్యి. షేక్ అవుతుంది. ఇక్కడ పెట్టే బదులు ఇక్కడ పెట్టేస్తుండ్రు. హ్మ్. వాళ్ళు కూడా పెట్టుకునేటోళ్ళు, అరే గుడ్ లక్, నువ్వు తేడా పెట్టినావు కదా, మంచిది అది ఇది అనేసి అంటారు. కానీ అది షేకింగ్ అయితే ఉంది కదా. నలుగురు మధ్యలో నిల్చొని ఛాయ్ తాగడానికి భయం, ఎందుకంటే చెయ్యి షేక్ అవుతుంది. నలుగురు మధ్యలో ఉంటే ఇంకా ఎక్కువ అవుతుంది. బీటోలు ఏమో తక్కువ ఉంది, తల తిరగడం అనేది ఉంది. ఓకే. అయితే ఏమైంది, సూదులు తీసుకున్నారు. సూదులు తీసుకున్నాక విటమిన్ బి12 పెరిగింది, హ్మ్. కానీ సిమ్టమ్లు పోతలేవు. హ్మ్. అన్ని టెస్టులు అయిపోయినాయి. అంటే కొంతమందికి అలా ఇంజెక్షన్స్ తీసుకున్నా కూడా బాడీ అబ్జర్వ్ చేసుకోకపోవడం అనేది కూడా జరుగుతూ ఉంటుందంట కదా? ఎందుకట్లా అవును, అవుతుంది? బాడీ ఎందుకు అబ్జర్వ్ చేసుకోదు, ఒక్కొక్కసారి అట్లా కూడా ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే, కడుపులో పోతుందా గోలి, హ్మ్. కడుపులో పోయినాక పేగుల్లో పోతుందా, పేగుల్లో పోతుంది. ఇట్లా ఉంటాయి కదా అవును. పేగులు, చిన్న అవును. పేగు పెద్ద పేగు, పేగుల్లో ఇలియం అనేది ఉంటుంది. ఓకే. ఆ ఇలియంలో ఏమైనా సమస్య ఉండి హ్మ్. అది అబ్జర్వ్ చేసుకోలేకపోతుంది, అక్కడే అబ్జర్వ్ అవుతుంది, హ్మ్. అక్కడ అబ్జర్వ్ చేసుకోలేకపోతుంది, దానివల్ల అబ్జర్వ్ అవ్వదు. కానీ ఇంకొకసారి అది మంచిగా ఉంది. ఇప్పుడు ఈ పేషెంట్లో కూడా ఏమవుతుందంటే, ఇంజక్షన్లు తీసుకుంటే మంచిగా అనిపిస్తుంది అంటే రిపోర్ట్లా, హ్మ్. కానీ పెరుగుతలేదు. ఎందుకు? సిమ్టమ్స్ అయితే తగ్గట్లేదు వీళ్ళకి. సిమ్టమ్స్ తగ్గట్లేదు. అయితే ఏందంటే, మన దగ్గర ఫ్యాన్ ఉంది రూమ్లో, లైట్ ఉంది రూమ్లో, లైట్ ఒకటి ఖరాబ్ అయింది, కొత్త బల్బ్ పెట్టిండు. హ్మ్. కొత్త బల్బ్ పెట్టినాక అన్నీ ఒకటేసారి వెళ్ళిపోయినాయి. స్విచ్ ఆన్ చేసి ఆఫ్ చేస్తుంటే కూడా లైట్ వస్తలేదు. హ్మ్. వేరే వాళ్ళ ఇంట్లో చూసుకుంటే లైట్ ఉంది,
వేరే వాళ్ళందరూ మ్యాచ్ చూస్తున్నారు, ఉమ్, మనకు చూడనీకి వస్తలేదు. ఎందుకు? ఫ్యూజ్ పోయింది. అవునా కదా? ఫ్యూజ్ కూడా ఇంపార్టెంట్ కదా. ఆ వైర్, ఆ ఫ్యూజ్ లాంటిది ఒక వస్తువు ఉంటుంది మన బాడీలో, ఉమ్, దాన్ని ట్రాన్స్కోబాలమైన్ అంటారు. ఓకే ఇది చక్కగా లేకపోతే ఇది ఫ్యూజ్, ఓకే ఇది లేకపోతే బీటల్ పనిచేయదు. ఓహో అట్లా కూడా ఉంటుంది. మళ్ళీ ఒక్కొక్కసారి ఇప్పుడు తోటి కోడలు ఉంటారు కదా, అవునా కదా, ఉమ్, అట్లా B12కి తోటి కోడలు B9, ఉమ్, అది చక్కగా లేకపోతే ఇది ఇది పనిచేయదు. అబ్జర్వ్ చేయదు. ఓకే అట్లా ఉంటుంది. అయితే ఇవన్నీ జాగ్రత్తలు మీరు ఏం చేయాలంటే B12 కోసం చేపలు, క్రాబ్స్, ప్రాన్స్ ఇవి ఫ్రై చేయకుండా మీరు ఏం చేయాలంటే కర్రీలాగా చేసుకోవాలి. ఎక్కువ నూనె వేసుకోవద్దు వీటిలో. ఉమ్, ఎక్కువ నూనె వేసుకుంటే ఏమవుతుంది, మళ్ళీ దాంట్లో ఉన్న ఏ దానికోసం అయితే మీరు తీసుకుంటున్నారో అది ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ ఎక్కువ నూనె ఓన్లీ B12 వాడుకొని మాత్రమే పెరుగుతుందా ఇవి తీసుకోవడం వల్ల? బి కాంప్లెక్స్ సంబంధించి బి కాంప్లెక్స్ పెరుగుతుంది. వేరే విటమిన్లు కూడా ఉంటాయి, వేరే మినరల్లు కూడా ఉంటాయి. అట్లా మళ్ళీ అంటే మనం B12కి సంబంధించిన ఫుడ్లు చెప్తున్నాం. ఒమేగా 3 ఉంటుంది, ఒమేగా 6 ఉంటుంది, గుండె కోసం కూడా మంచిది. అయితే ఇది మీరు కర్రీలాగా చేసుకోండి. ఇప్పుడు అందరు ప్రాన్స్ అని చెప్పంగానే దాన్ని డీప్ ఫ్రై చేసి కురుముకురం పకోడీలాగా చేసి అవును. తింటారు. అట్లా తినకండి, కొంచెం దయచేసి. అండ్ దాని తర్వాత ఏంది అంటే ఆవు నెయ్యి, పనీరు. నేను మీకు ఒకటి చెప్తాను, లాస్ట్ టైం చెప్పినో లేదో, B12 డెఫిషియన్సీ అయితే మీరు ఒక పూట అయితే ఏం చేయండి అంటే ఒక 100 గ్రాములు పనీర్ కట్ చేసుకోండి పీసెస్, కొంచెం బటర్ వేయండి, అన్సాల్టెడ్ బటర్ ఒక ప్యాన్లో వేసేయండి, వేడిగా అవుతుంది కదా, కొంచెం జీలకర్ర పౌడర్, వెల్లుల్లి మంచిగా చాప్డ్ వెల్లుల్లి ఒక 4 వేసేయండి, దాంతోపాటు కొన్ని కర్రీ లీవ్స్, దాంతోపాటు మిరియాలు కొంచెం దంచేసి వేయండి, అదంతా కొంచెం పోప్ లాగా చేయండి. మళ్ళీ దాంట్లో ఈ క్యూబ్స్ వదలండి, ఈ పన్నీర్ క్యూబ్స్ కట్ చేసుకొని వదలండి. ఈ పన్నీర్ లో కూడా మళ్ళీ 2 రకాలు ఉంటాయి కదా, సోయా పన్నీర్ కూడా ఉంటుంది, ఆ, మామూలు సోయా పన్నీర్ కాకుండా పాలుతో చేసిన పన్నీరే, యానిమల్ మిల్క్ పన్నీర్, అది వేయండి, మంచిగా తిప్పండి. చికెన్ 65 ఉంటుంది కదా, దానికన్నా టేస్టీ ఉంటుంది. ఇది వారంలో 3 సార్లు 100 గ్రాములు తినండి. ఓకే మళ్ళీ దాని తర్వాత మీరు టైంకి పడుకోండి, టైంకి లేవండి, కొంచెం ఫిజికల్ యాక్టివిటీ చేయండి, మంచిగా ఉంటుంది. సో B12 తగ్గేటప్పుడు బాడీలో పెయిన్స్ కూడా యాజ్ యూజువల్ గా రన్ అవుతూ ఉంటుంది. సో పెయిన్స్ ఉంటుంది, అలసట ఉంటుంది, కళ్ళు తిరగడం లాంటి సమస్యలు ఉండేటప్పుడు B12 తగ్గిందని మనం అర్థం చేసుకోవాలి. సో దానికి తగ్గట్టుగా ఈ ఆహార పదార్థాలు తీసుకుంటూ అలాగే హోమియో మెడిసిన్ హోమియో మెడిసిన్ వాడండి. మీకు మైలిన్ షీట్ డ్యామేజ్ ఉన్నా అది రికవర్ అవుతుంది. ఇప్పుడు ఒక పేషెంట్కి ఏమన్నారు డాక్టర్లు అంటే, ఇంకా నీ జిందగీ ఇంతే, మైలిన్ షీట్ దెబ్బ పడ్డది, ఇప్పుడు వీల్ చైరే మీకు మార్గం అయిపోయేటట్టు ఉంది, మీరు కొంచెం జాగ్రత్తలు పాటించండి అనేసి అన్నారు. 2 నెలల్లో మన మందులు వాడి ఆ పేషెంట్కి ఒక 30% రిలీఫ్ ఉంది. ఎన్నో మందులు వాడినరు, ఎటువంటి రిలీఫ్ లేదు, కానీ మన మందులు వాడినాక ఆయనకు ఉండే. హోమియోపతి మందుల్లో ఆ జాదు ఉంటుంది. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రికవర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందా దీంట్లో? అవును ఉంటుంది, కానీ పేషెంట్ మనం చెప్పేటివి అన్నీ వినాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో B12 అనే తగ్గడానికి గల కారణాలు అండ్ ఎలా మనం దాన్ని పెంపొందించుకోవాలి అండ్ దానికి తగ్గట్టుగా ఎటువంటి ఆహార పదార్థాల్లో చేంజెస్ చేసుకోవాలనే విషయాలు కూడా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.